ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో, ఈ రోజే ముహూర్తం పెట్టారా? నాకు తెలియదు కదా. మరి తెలుసుంటే నేను అసలు మాలే వేసుకునేదాన్ని కాదు. వాళ్ళు శోభనం అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టేదాకా నేనిలా గుడ్డిదానిలో ఉండిపోయేదాన్ని. సర్లేండి, వాళ్ళని లోపలికి వెళ్ళమనండి. నేను బయటికి వెళ్ళి ఏ గుళ్ళోనో సత్రంలోనో తల దాచుకుంటానులేండి. అమ్మయ్యా, చారు కరెక్ట్ టైంకి మాల వేసుకుని వీళ్ళ శోభనం జరగకుండా ఆపింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం ప్లాన్ వేసింది చారు? నా మనవరాలా మజాకా ఏమనుకుంటున్నావే? చెప్పండి, వెళ్ళిపోమంటారా? సరే, వెళ్తున్నాను. వెళ్ళిపో, పీడ వెరగడైపోతుంది. ఎక్కడికి వెళ్తావు చారు? ఉండు. బావగారు, పాపం చారు కళ్ళు లేని పిల్ల. మొన్నటికి మొన్న వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళాడు. వాళ్ళమ్మ చూస్తే దేశాలు పట్టుకుని వెళ్ళింది. ఇప్పుడు దీనికి కూడా కళ్ళు లేకుండా ఏ సత్రంలోనో తలదాచుకుంటే తన బ్రతుకేమవ్వాలి చెప్పండి? అయినా మనం ఇంతమంది ఉండి కూడా తన్ని అనాథలాగా సత్రంలో ఉండమంటే ఆ పాపం మనకే కదా చుట్టుకుంటుంది. వయసులో ఉన్న ఆడపిల్లకి కళ్ళు లేకపోతే ఆ జీవితం ఎంత అంధకారంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా భవానీమాల ఎన్ని రోజులు? మహా అయితే వారం 10 రోజులు, అంతే కదా? కాదు, 41 రోజులు. నలభై ఒక్క రోజులా? అంటే నా కొడుక్కి 41 రోజులు శోభనం జరగకూడదా? భవానీ మాల వేసుకుంటే అలాగే ఉండాలి కదా బావా. తప్పు చేసావమ్మ చారు. భవానీ మాలేసుకుంటే అందులో తప్పేముందక్కా? మాల వేసుకోవడం తప్పు కాదు, మనకి చెప్పకపోవడం తప్పు అంటున్నాను. జానకి, చారు తనకి కళ్ళు రావాలన్న ఆలోచనతో మాల వేసిందే కాని ఇంట్లో శుభకార్యం జరగకూడదని కాదు. అది కాదురా రఘు, పంతులు గారు మంచి ముహూర్తం అని చెప్పారు. పడ్డంటి బిడ్డ కూడా కలుగుతుందని చెప్పారు కదా. మరి అలాంటప్పుడు ముహూర్తం మంచిదని ఆడపిల్లని ఆశ్రమంలో తలదాచుకోమని చెప్పలేం కదమ్మా.